గోవింద 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 గోవింద
కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్ణవం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలక్షేత్రే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే కృష్ణపక్షే సప్తమ్యాం శుభతిథౌ సౌమ్యవాసరే అశ్వినీ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ గోత్రోద్భవస్య నామధేయస్య. భక్తులందరూ కూడా మీ మీ గోత్రనామధేయములను స్మరించుకుని స్వామివారికి మీ కోరికలను ప్రార్థనలను వినవించండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ప్రాప్త్యర్థం చ రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యతా సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణామృత పరిపూర్ణతా సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచలనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం వయం ఆచార్యముఖేన కారయిష్యామహే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో సప్తగిరిసుందరాయ నమో నమః. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం తిరుమలగిరి క్షేత్ర విశేషంలో శ్రేష్టమైనటువంటి గర్భాలయానికి సమీపంలో అందమైనటువంటి తిరుకళ్యాణ మండపంలో స్వామివారు శ్రేష్టమైన తమ నిత్య తిరు కళ్యాణ విశేషాన్ని భక్త సంకల్పపూర్వకంగా ఆరంభిస్తూ దివ్య ఘంటానాదాల మధ్య నిర్వహిస్తూ ఉన్నారు. గోవింద. ఇదం బ్రహ్మపురీమహే బ్రహ్మా పురాతో
ఓం నిరుపమగుణసంధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిలనిగమవేద్యో స్థులో వెంకటేశः నిజచరణ సమర్చాసక్తభక్తో ఘరక్షీ నివసతి హృదయే మే స్వాంగ్భక్త్యం వితన్వన్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రవే శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నమయమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాన్ భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగ్రహేతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాన్ ఆసనమంత్రస్య పృథివ్యాః మేరుపృష్ఠర్షి సుతలం ఛందః శ్రీకూర్మో దేవతా ఆసనేం యోగः పృథివ్యా ధృతా లోకా దేవత్వం విష్ణునా ధృతా పంచధారజమాన్ దేవి పవిత్రం కురుశాసనం అశేషజగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థమాత్మానంతం భజే హరిం హం అనంతాసనాయ నమః యం యోగాసనాయ నమః విములాసనాయ నమః రం కూర్మాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షే దైవీ గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగः ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య ఏతచ్శేషాచలనివాసినः శ్రీ శ్రీనివాసస్వామినः ప్రీత్యర్థం లోకకళ్యాణార్థం శ్రీ వైఖార్య భగవచ్ఛాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్నిప్రతిష్ఠ మాంగళ్యపూజ ప్రధాన ప్రవేశలాజహోమాది సమస్త కర్మసు స్థండల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే ఓం ధారాసు సప్తసుజమానసేషు సరస్సరత్సు పరిపౌరితేషు అపోధిబ్రహ్మం ప్రతిపాదయిష్యే గ్రమానుభత్తాగం సుచిరగం సుశర్మా యదమాప శివాः శుభదమాः శాంతాः శాంతిదమాः శుభాः శుభదమాः పూతాः పూతదమాः పుణ్యాः పుణ్యదమా మేధ్యా మేధ్యదమా అమృతా అమృతరసాः పూతాత్ బ్రహ్మపవిత్రేణ పూతాः సూర్యస్య రశ్మిభిः ఆపో వా యదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగస్యాపో జియోతిగుష్యాపో యుజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువः సువరాపవో అస్మిన్ కర్కే ఓం ఏతే శతంగుర్హజే సహస్రం యజ్ఞయాః పాశావృతాః పురుత్రా తేభ్యో రజీంద్రస్య పితోతి విష్ణుర్విశ్వే దేవామించందమృతస్వస్త్యా ఓం భూః వరుణమావాహయామి ఓం భువః ప్రచోర్ధమావాహయామి ఓం శువః రక్తాంబరధరమావాహయామి ఓం భూర్భువః శువః యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణ పుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్యతాంబూలాది సర్వోపచారాः అస్మిన్ కర్మ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహం శంఖచక్ర సమన్వితం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఓమాగ్నేయో యస్మాద్ యజామహే త్వా విశ్వే సదాత్మం మహితో నిశంభో వైరాజంతే సౌర్వముహత్తాం ప్రౌషానభూషో విబుధానామనాదిః యామే శస్తాం ధనితాం దధాతు ఓం పద్మాకారమండలే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి తద్వామే జయామావాహయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనస్య ఇదమాసనం సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సూత్రవతీ జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణ పుష్పగంధధూపదీపార్ఘ్యాచమన నైవేద్యతాంబూలాది సర్వోపచారాः విశ్వక్సేనస్మృతో రాజా భగవాన్ సర్వకర్మణः తస్మాన్నాన్యముపాసేత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్యే విజ్ఞానాం పరిసమాప్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య భోజనం భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాజ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షతం అస్తు ప్రజాపతిః ప్రజతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతజః శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అనంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యాः సప్తధామభిः
इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य पादं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरजः दिवेव चक्षुराततं तद्विप्रासो विपन्यवोजागृवागं सुस्यमिन्धते विष्णोर्यत् परमं पदं द्रविणोदाद्रविणसस्तरस्य द्रविणोदाः समरस्य प्रियं सत् द्रविणोदा वीरवती निशन्नो द्रविणोदारासते दीर्घमायुः भद्रं कर्णे भूषणयामदेवा भद्रं पश्येमाक्षभिर्युजत्राः स्थिरैरङ्गैस्तुष्टवांसस्तनोभिर्यशेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रानश्चक्राधरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीर्षदायुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यन्नक्षत्रं तद्भट्कुरुवीतोपव्युषं यथा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च खञ्जं पश्येत् तावत् कुर्वेत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भोः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीभूमिलीलासमेतस्य श्रीमखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य एतत् शेषाचलनिवासिनः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि अस्मिन् दिने क्रियमाणसमस्तकुर्मसु स्थण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च क्रियमाणपुण्याः भगवद्गीजनमनि पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि अस्मिन् दिने क्रियमाणसमस्तकर्मसु स्थण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च क्रियमाण पुण्याः भगवद्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ते पुण्याहं स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ते पुण्याहं स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति अर्ध्वास्म हव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनोराधान हरुषा वर्धयन्तः शतं जीवेन शरदस्य वीराः ॐ भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि अस्मिन् दिने क्रियमाणसमस्तकर्मसु स्थण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च क्रियमाण पुण्याः भगवद्गीजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुद्धतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुद्धतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुद्धतां वृद्धः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठानयो भुवस्तान ऊर्जेतु धातना महेरणाय चक्षसे यो वश्यपदमवरसस्तस्य भोजयते हनः उशतेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजिन्मथा आपो जनयथाचनः हिरण्यवर्णाश्चजः पावकायासजातः कश्यपो यास्विन्द्रः अग्नीया गर्भं मधुरे वरोपास्तान आपश्यग्वस्योना भवन्तो या सागुं राजा वरुणो यातमध्ये सत्यानृते अवपुष्यञ्जनानां मधुश्रुतश्रुजयो याः पावकास्तान आपश्यग्वस्योना भवन्तो यासां देवादिविगृह्णन्ति भक्ष्यं या अन्तरिक्षे बहुधा भवन्ति याः पृथिवीं वयसोऽन्तन्ति शुक्रास्तान आपश्यग्वस्योना भवन्तो शिवेन मा चक्षुषा पश्यतापशिवया तनुवोपस्पृशतत्वचं मे सर्वागुं अग्नेगुं रप्सुषदो हुवे वोमयवर्चो बलमोजो निधत्ता यदतः सम्प्रयतेर्हावनदता हते तस्मादानद्यो नाम स्थिता वो नामानि सिन्धवः यत्प्रेषिता वरुणेन ताश्रीभुवं समवल्गता तदाप्नोदिन्द्रो वो यतैस्तस्मादापो अनुस्थना अपकामग्वस्यन्दमाना अवीवर्तवोहिकम् इन्द्रो वशक्तभिर्देवेस्तस्माद्वार्णामवोहितम् एको देवो अप्यतिष्ठत्स्कन्दमाना यथा वशम् उदानिशर्महेरति तस्मादतमुच्यते आपो भद्रा घृतमिदाप आसरग्ने सोमो बिभ्रत्यापयुक्ताः तीव्रो रसोमधुभृजामरङ्गमामा प्राणेन सह वर्चसागन् आदित्यश्यां यदवा शृणोम्यामा घोषो गच्छति वाङ्न आसाम् मन्ये भेजानो अमृतस्य तरहुरण्यवर्णा अद्रमय्यदावः
ఆపోహిష్టామయోభువస్థాన ఊర్జే దధాతనా మహేరణాయ చక్షసే యో వశ్యవతమోరసస్తస్య భోజయతే హనః ఉషతేర్వ మాతరः తస్మా అరంగమామవో యస్యక్షజా యజన్మథ आपो जनयथा जनः दिविश्रयस्वान्तरिक्षे यतस्व पृथिव्या सम्भवो ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसायत्वा पवनानस्वर्जनः येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यस्पनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यानगुं हिरण्मयं तेन ब्रह्मवदो वयं पेदं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमापनातो सोमस्वस्त्यावरुणस्य नीच्या हिमो राजा प्रमृणाभिः पुनातमा जातवेदा मोर्जयन्त्यापनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातभेषजं शन्नोस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां दिश देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिश नासाः पितरो मार्जयन्तां प्रतीच्यां दिश गृहाः पशवो मार्जयन्तां प्रतीच्यां दिश्चाप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिश यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां अधोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अणोरणीयान् महतो महीयानात्मा गुहायान् निहितोऽस्य जन्तोः तमकृतं पश्यति वियतशोको धातुः प्रसादान् महिमानमीशम् सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणागुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतः विश्वा ओषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवीः कवीनां ऋषिपुत्राणां महिषो मृगाणां श्येनो वृद्धानागुस्वधितिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेधन्नो अजामेकाल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्तीं स्वरूपां वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం దివ్య కళ్యాణ స్వరూపాయ వెంకటేశాయ నమో నమః. అందమైనటువంటి తిరుమలగిరి మీద శ్రేష్టమైనటువంటి ఆ కళ్యాణ మండపంలో అద్భుతమైనటువంటి ఆ విఖనసముని ప్రోక్తమైనటువంటి విధానంతో సాగేటువంటి చక్కని కళ్యాణాన్ని స్వామివారు జయాసూత్రవతి సమేతమైనటువంటి విశ్వక్సేన ఆరాధనాపూర్వకంగా వరుణ పూజాత్మకమైన విశేషాలతో ఆచార్యులు కైంకర్యపురులు సమావేశంతో ఆరంభించారు కళ్యాణ కార్యాన్ని. ఉపేంద్రమిందు శేఖరారవింద జామరేంద్ర బృందారకాది సేవ్యమాన పాద పంకజద్వయం. ఉపేంద్రమిందు శేఖరారవింద జామరేంద్ర బృందారకాది సేవ్యమాన పాద పంకజద్వయం. చంద్రసూర్యలోచనం మహేంద్ర నీల సన్నిభం. చంద్రసూర్యలోచనం మహేంద్ర నీల సన్నిభం. నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. నాగరాడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. అంతూ ఎంతో గొప్పగా ఆనందంతో పొంగిపోయేటువంటి భక్తులు చేసేటువంటి ప్రార్థనా విశేషాలతో మారుమోగిపోయేటువంటి తిరుమలగిరి శిఖరాల మీద ఆ ఉపేంద్రుడు స్వయంగా వామనుడుగా ఇంద్రుడికి సోదరుడుగా తాను ఉపేంద్రుడనే పేరుతో ఎవరైతే వచ్చి చక్కగా యజ్ఞకార్యంలో బలిచక్రవర్తి నుంచి సమస్త విశ్వసామ్రాజ్యాన్ని తాను అలవోకగా తీసుకొని తన సోదరుడుగా భావించినటువంటి ఇంద్రుడికి అర్పించాడో అటువంటి ఉపేంద్రుడిని సాక్షాత్తు ఇందుశేఖరుడైనటువంటి పరమేశ్వరుడు బ్రహ్మగారు
సమస్తమైనటువంటి దేవతా నికరాలంతా కూడా ఎవరి పాదపద్మ ద్వంద్వాన్ని ఆనాడు సేవించారో అటువంటి ఉపేంద్రుడు చంద్రుడు సూర్యుడే తన యొక్క కన్నులుగా ఉన్నట్లుగా విశ్వరూపంలో చూపించినటువంటి విశ్వేశ్వరుడుగా అందమైన అద్భుతమైన మహేంద్ర పర్వతంతో సమానమైన నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ప్రకాశించేటువంటి దివ్య పురుషుడుగా కళ్యాణ పురుషుడుగా శ్రేష్టమైనటువంటి ఆ నాగరాడ్గిరీశ్వరుడుగా శేషాద్రి శిఖర శిరోమణిగా ఎవరైతే ఉన్నాడో అదిగో అటువంటి వెంకట నాయకుడికి నమస్కరిస్తున్నాను స్వామి, మీకు నమస్సుమాంజలులు అంటూ ఇక్కడ భక్తులందరూ గోవిందనామస్మరణ పూర్వకంగా దివ్య ఘంటా నాదాల మధ్య వారు స్వామిని సేవిస్తూ ఉండగా అదిగో ఆచార్యులు కైంకర్యపరులు ఇరువురు అందమైనటువంటి స్వామి ఉన్నటువంటి ఆ దివ్య సింహాసనానికి ఈశాన్య దిగ్భాగంలో శ్రేష్టమైనటువంటి పాలికల మీద బ్రహ్మ ఇంద్ర అగ్ని యమ వరుణ వాయు కుబేర ఈశానాది దిక్పాలకులతో కూడినటువంటి సమస్తమైన దేవతా నికరాన్ని ఆయా ద్రవ్య విశేషాలైన ఓషధులతో చక్కగా ధాన్య విశేషాలతో స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి ఆ స్వర్ణ అంకురారోపణ కార్య విశేషాన్ని శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా అదిగో అందమైన అయ్యవారు చిరునవ్వులతో ఆయన సాక్షిభూతంగా ఉంటూ ఉండగా నిర్వహించారు. చక్కగా స్వామివారు తరువాత అదిగో కంకణధారి కాబోతూ శ్రేష్టమైనటువంటి ప్రతిసర బంధన పూజ అనేటువంటి కంకణ పూజా విశేషాన్ని ఆచార్యుల చేత ఘంటానాదాల మధ్య నిర్వహింపజేస్తూ ఉన్నారు. ఇందిరారమణ గోవింద గోవింద. ఓం శుచేవో హవ్యామరత శుచే నాగుం శుచిగుం హినాం యద్భరగుం శుచిభ్యః వర్తేన సత్యం తతసాపఆయం శుచిన్మాన శుచిజః పావకాః శన్నోర్ధత్తాం తపసో జహర్తాం స్వయంభురగ్రే మృతజయ మృతాయ శేషమావాహయామి సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః. ఏతే స్నానప్రోతవస్త్రోత్తరేయాభరణ పుష్పగంధోపదీపార్ఘ్యాచమన నైవేద్య పానీయ తాంబూలాది సర్వోపచారాః. ఓం స్వస్తి నామేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతికిరణర్వణః స్వస్తి పూషా అసురో తథాతన స్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తజే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావంతృభవ స్వస్తజే స్వస్తి న రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి న అదితే కృధి స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాఘ్నతా జానతా సంగమే మహే స్వస్త్యనంతార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాజసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్సు బృహద్యశోనాపమివారుహేమ అంభోముచమాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చదార్క్ష్యం ప్రయతమాని శరణం ప్రపద్యే స్వస్తి సంబాధే శుభయన్నస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. శుభగం శుభం అంటూ చక్కగా మంత్రం సెలవిస్తున్నటువంటి శుభవేళ అభిజిల్ లగ్న విశేషంలో శ్రేష్టమైనటువంటి నిత్య తిరు కళ్యాణాన్ని నిర్వహించుకుంటున్నటువంటి తిరువేంకటనాథుడు అద్భుతమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద నుంచి దివ్య కళ్యాణ కంకణధారి కాబోతూ శ్రేష్టమైనటువంటి విఖనసముని ప్రోక్తమైన విధానంలో ఆచార్యుల వారి చేత చక్కగా ఆ కంకణ పూజాత్మకమైన కార్య విశేషాన్ని నిర్వహింపజేశారు. కైంకర్య పరులు కూడా చక్కగా అద్భుతమైన రీతితో ఆ స్వామివారికి సమర్పించేటువంటి కంకణ విశేషాలను చక్కగా అందిపుచ్చుకొని అందమైన సింహాసనం మీద స్వామివారి యొక్క శ్రేష్టమైన పాదార విందాల దగ్గర చక్కగా ఉంచి
అడుగడుగు దండాలవాడా ఆపదముక్కులవాడా గోవిందా గోవిందా గోవింద గోవింద అంటూ భక్తులందరూ కూడా చేతులు రెండు జోడించి తమ శిరస్సుల మీద ఉంచి స్వామివారిని సేవిస్తున్నటువంటి శుభతరుణంలో అదిగో చక్కనైనటువంటి స్వామివారిని దివ్య సింహాసనం మీద ప్రకాశవంతమైన కాంతులీనేటువంటి కన్నులతో చెదరని చిరునవ్వులతో ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నటువంటి ఆ భగవంతుడిని షడ్గుణైశ్వర్య సంపన్నుడుగా సమస్తమైన శాస్త్రాలు సూచించేటువంటి ఆ ఇందిరా మనోహరుడిని అద్భుతమైనటువంటి ఆ గజపుష్పమాలా విశేష సమూహాలతో పరిమళభరితమైనటువంటి పుష్పహారాలతో ప్రకాశించేటువంటి ఆ పరంధాముడిని అదిగో చక్కగా కైంకర్య పరులు అద్భుతమైనటువంటి ఆ కంకణ పూజ విశేషాత్మకమైన కార్య విశేషంతో అభిమంత్రించినటువంటి దివ్యమైన కంకణాన్ని సాక్షాత్తు సర్పరాజు ఆదిశేషుడినే దివ్యమైన కంకణంగా శ్రీవారి కళ్యాణోత్సవంలో రక్షాబంధన విశేషంగా ఇక్కడ స్వామివారికి వారి దక్షిణ హస్తానికి అందమైనటువంటి ఆ దివ్య కంకణ విశేషంగా చక్కగా ఆదిశేషుడిని కంకణ రూపంలో అలంకరిస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్షాన్ని విశ్వానికంతా కూడా అందిస్తూ ఉన్నారు కైంకర్యపరులు. అందమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైన ఆశీస్సులు అందుకున్నటువంటి భక్తుల యొక్క గోవింద నామస్మరణల మీద స్వామి సంకల్పానుసారం అదిగో తనను నిరంతరం ఉపచరించేటువంటి నిత్యకన్యకా శిరోమణులు శ్రేష్టమైనటువంటి సింహాసనం మీద ఒద్దికగా చక్కగా అటువైపు ఇటువైపు అటు రమారమణిగా ఇటు భూరమణిగా ఉన్న తన శక్తి విశేషాలు వారిలో అందమైనటువంటి ఆ రమారమణి అలాగే ఆధారభూతమైన సమస్త ప్రాణులకు ఆధారభూతమైన స్వరూపంతో ఉన్నటువంటి భూగోళంగా ఉన్నటువంటి దివ్యమైన మాతృమూర్తి భూమాత ఇక్కడ శ్రేష్టమైనటువంటి విగ్రహ స్వరూపంతో స్వామి సంకల్పానుసారం భూమహాలక్ష్మిగా ఉంటూ ఉండగా అదిగో శాస్త్ర ఆదేశానుసారం ఆగమానుసారం అద్భుతమైనటువంటి అర్ఘ్య పాద్య ఆచమనీయాది విశేషాలతో వికనసముని ప్రోక్తంగా రమారమణి వారికి అలాగే భూరమణి వారికి కూడా అర్ఘ్యపాద్యాది విశేషాలను శాస్త్ర మర్యాదానుసారం అందించారు. అలాగే శాస్త్ర సంకల్పానుసారం రమారమణికి కైంకర్యపరులు చక్కగా ఆమె యొక్క వామహస్తానికి శాస్త్రం సూచించిన రీతిలో చక్కని ఆ కంకణధారణాత్మకమైన కార్య విశేషాన్ని స్వామి యొక్క చిరునవ్వుల మధ్య వారి సంకల్ప బలాన్ని అనుసరించి చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులకు కొలుస్తున్న వేళ రమారమణి వారు చక్కగా ఆ దివ్యమైన కళ్యాణ కంకణాన్ని తాము స్వీకరించి ధరించారు. అలాగే చక్కని సన్నివేశంతో మంగళవాద్య ధ్వనుల మధ్య దివ్య ఘంటానాద పూర్వకంగా సాగుతూ ఉండేటువంటి శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా భూరమణి శ్రీభూ మహాలక్ష్మి అదిగో చక్కగా తమ వామహస్తానికి అద్భుతమైనటువంటి దివ్యమైన కంకణ విశేషాన్ని తాము చక్కగా ధరించారు. స్వామి యొక్క ఆజ్ఞానుసారం సాగేటువంటి ఆ దివ్య తిరుకళ్యాణంలో రమణులిద్దరూ వెంకటరమణుని యొక్క ఆజ్ఞానుసారం దివ్య కంకణ ధారిణులై విశ్వాన్ని చిరునవ్వులతో ఆశీర్వదిస్తూ ఉండగా శ్రీవారి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామి యొక్క ఆజ్ఞానుసారం కైంకర్యపరులు కూడా ఆత్మరక్షారూపాత్మకమైన కంకణ విశేషాన్ని భగవత్ సిద్ధిలాసంగా వారి ఆశీపూర్వకంగా తమ యొక్క దక్షిణ హస్తానికి చక్కగా కైంకర్యపరులు స్వామివారి యొక్క కళ్యాణ విశేషాన్ని నిర్వహించడానికి అర్హతను సాధించేటువంటి విధంగా చక్కగా తాము ధరించారు కళ్యాణ కంకణ విశేషాన్ని, ఆత్మరక్షా కంకణాన్ని. యథావిధిగా స్వామి యజ్ఞస్వరూపుడుగా యజ్ఞనారాయణుడుగా సమస్త విశ్వానికి కూడా
యజ్ఞ సంరక్షకుడుగా ప్రకాశించేటువంటి భగవానుని యొక్క ఆజ్ఞానుసారం సంకల్పానుసారం అదిగో ఆఘార కర్మ అనేటువంటి హోమకర్మను ఆచార్యులు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతచ్చేషాచలనివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే. ఏతోన్వింద్రమిత్యజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు. ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః శుద్ధో రయం నిధారయ శుద్ధో మమధ్య సౌమ్యః. ఇంద్రశుద్ధో హినో రయం శుద్ధో రత్నాని దాసుషే శుద్ధో వృత్రాణి జిఘ్నసే శుద్ధో వాచం శిశాససి. మయి దేవాత్రమిణమాయి చింతాం మయ్యాశీరస్తు మయి దేవహూతిః. దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః. ఏనోమానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతా మే. దేవీ షడుర్వేరుణః కృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం. మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం. ప్రత్యంచోయంతు నిగుతః పునస్తే మహిషాన్ చిత్తం ప్రబుధావినేశతో. ఉద్ధన్యమానమస్యామేధ్యమిపాప్మానం యజమానస్య హంతో. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం జాతవేదో భువనస్య రేత ఇహసిం చ తపసో యజ్ఞ నిష్యతే. అగ్నిమశ్వత్థాదిధిః వ్యవాహం శనే గర్భా ఘృతప్రతీకో ఘృతయోనిరగ్నిర్ఘృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం. ఘృతపృషస్త్వా సరితో వహంతి ఘృతం పిబన్ సుజజా యక్షి దేవాన్. ఆజుర్దాగ్నే హవిషోచుషానో ఘృతప్రతీకో ఘృతయోనిరేధి ఘృతం వేత్వామధిచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్. ఆయుః ప్రజాగం రజమస్మాసు ధేహ్యజస్రోదేతి హినోద్రోణే. అగ్న ఆయాహి వీతజే గృణానో హవ్యదాతజే. నిహోతా సత్స్య బర్హిషి అయం తేజో నిరుద్విజోజతో జాతో అరోచథాః. తం జానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం. అదితేను మన్యస్వ హనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువా. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతః సురుచో వేన ఆవహ. స బుద్ధ్యజా ఉమాస్య విష్ఠా సదశ్చజో నిమసదశ్చ వివహ. ఓం భూర్బ్రహ్మా నమావాహయామి. ఓం భువః ప్రజాపతిమావాహయామి. ఓం సువః పితామహమావాహయామి. ఓం భూర్భువః సువర్హిరణ్యగర్భమావాహయామి. బ్రహ్మణే నమః. ఇదమాసనం. ఓం సోమధేనుగుం సోమో అరువంతనాశుగుం సోమ వీరంకరమన్యం దదాతు. సాధన్యం విదధ్యగుం సభేయం విదశ్రమణంజో దదాశు తస్మై. ఓం భూస్వమవాహయామి. ఓం భువరయజ్ఞాంగమావాహయామి. ఓం సువరిందమావాహయామి. ఓం భూర్భువస్వశ్చంద్రమావాహయామి. సోమాయ నమః. ఇదమాసనం. బ్రహ్మణే నమః. సోమాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. బ్రహ్మన్ ప్రోక్షిష్యామి. ప్రోక్షయజ్ఞం దేవతావృద్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు. సప్తర్షేణాదం సుకృతాన్యత్ర లోకస్తత్రేణ యజ్ఞం యజమానం చ ధేః. ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి. ప్రోక్ష యజ్ఞం దేవతావృద్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు. సప్తర్షేణాదం సుకృతాన్యత్ర లోకస్తత్రేణ యజ్ఞం యజమానం చ ధేః. ఓం ప్రోక్ష పవిత్రేస్థో వైష్ణవ్యేస్థో యజ్ఞయేస్థో వాయుభూతేస్థో విష్ణోర్మనసా భూతేస్థో యజ్ఞస్య పావనేస్థః. పరశురజ పవిత్రేస్థో వైష్ణవ్యో దేవసవితః ప్రసవపనాత్. పశ్చత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవేరగ్రే పువో అగ్రే గువో అగ్రేమం. యజ్ఞన్నయతాగ్రే యజ్ఞపతిం దత్త యుష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యోజమింద్రమ వృణీద్భుం వృత్రతూర్యే. ప్రోక్షితాస్థా కృష్ణాస్యాఖరేష్ఠోగ్నివేత్వా స్వాహా. వేదరసి బర్హిషేత్వా స్వాహా. బర్హిరసి శృభ్రస్త్వా స్వాహా. విష్ణోస్తూపోసి. దక్షిణతో విష్ణోస్తూపోసి. ఉత్తరతోదీచ్కేర్యుంచ నమసి విష్ణోస్తూపోసి. పశ్చిమత శోధత్తాం దేవేభ్యో విష్ణోస్తూపోసి. విష్ణుమావాహయామి. మహావిష్ణుమావాహయామి. సదా విష్ణుమావాహయామి. వ్యాపి నారాయణమావాహయామి. గంధర్వోసి విశ్వాసుర్విశ్వస్మాదీశతో యజమానస్య పరిధిరిడ ఈడితః. ఇంద్రస్ వానస్పత్యాసి దేవేభ్యः శృంభస్వ. పృథివ్యావో గృహీష్యామి. కో వో గృహాతు శువో గృహాతు. కస్మేవో గృహామి తస్మేవో గృహామి పోషాయ వః. అనయా పృథివ్యాపో గృహీష్యామి. బ్రహ్మణ్యపః ప్రణేష్యామి జనానవాచిం యచ్చ. ప్రణయ యజ్ఞం దేవతావృద్ధయత్వం నాకస్య పృష్ఠే యజమానో అస్తు. సప్తర్షేణాగం సుకృతాన్యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః. ఓం ప్రణయ సోనాపః ప్రణేష్యామి జనానవాచిం యచ్చ.
प्रणययज्ञं देवतावृद्धयत्वन्नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीणागं स्मृता यत्र लोकस्तत्रैवं यज्ञं यजमानं च धेः ॐ प्रणय प्रणितपात्रयोः ब्रह्माणमावाहयामि सोममावाहयामि को वः प्रणयत् स वः प्रणयत् पापो देवी प्रणयानि यज्ञं संसादयन्तु नः इदं वदन्ति ईर्वृतपुष्टा उदागुः सहस्रपोषं यजमानेन यञ्चतीः को वो युनक्ति स वो युनक्तो संविशन्तान् देवोर्विशुः पात्राणि देव यज्ञायैः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् दक्षिणप्रणतौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि उपासन यज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतयजुष्टन्नृपपामि इन्द्रायजुष्टन्नृपपामि अग्नयजुष्टन्नृपपामि सोमायजुष्टन्नृपपामि अग्नयजुष्टन्नृपपामि सोमायजुष्टन्नृपपामि अग्निसोमाभ्याञ्जुष्टन्नृपपामि प्रजापतयजुष्टन्नृपपामि ब्रह्मणेजुष्टन्नृपपामि इन्द्रायजुष्टन्नृपपामि वसुभ्योजुष्टन्नृपपामि मरुद्भ्योजुष्टन्नृपपामि रुद्रेभ्योजुष्टन्नृपपामि अप उपस्पृश्य श्रीविष्णवेजुष्टन्नृपपामि बृहस्पतयजुष्टन्नृपपामि मित्रायजुष्टन्नृपपामि वरुणायजुष्टन्नृपपामि आदित्येभ्योजुष्टन्नृपपामि अश्वभ्याञ्जुष्टन्नृपपामि पूष्णेजुष्टन्नृपपामि कक्षायजुष्टन्नृपपामि कक्षदेवत सोमायजुष्टन्नृपपामि उपासनयज्ञायजुष्टन्नृपपामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्योजुष्टन्नृपपामि सर्वदेवेभ्योजुष्टन्नृपपामि आज्यं तृप्त्यधिसृजामि चरं तृप्त्यधिसृजामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरित गुंरक्षो अंतरित आराधयः प्रत्युष्ट गुंरक्षः प्रत्युष्ट आराधयः चित्पतिस्त्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्त्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासविदापनात् त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां घृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षता आज्याचरभिः ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः गुरुवतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः मर्यापसे नमः पंक्तिराथसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः हिमामे अग्निष्टकाधे नमः संत्वेका च शतं च सहस्रं च आयुतं च नियुतं च प्रयुतं च आर्पदं च न्यर्पदं च समुद्रश्च मध्यं चान्तश्च परार्थश्च हिमामे अग्निष्टकाधे नमः सन्तो अस्मिन् आघारकम्ने ब्रह्मं सोमयज्ञमाधात्से आधत्वा समेभय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यगु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्य चिरं सावित्र्या गृहीत्वा जुह्वाव्याहृतिर्जुहोति ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुव शुभ स्वाहा अदितेन्मग्गुस्थाः हनुमतेन्मग्गुस्थाः सरस्वतेन्मग्गुस्थाः देवसवितः प्रासावीः ओं भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि उपासनाग्नौ कृता आघारान्ते स्वरमन्त्रा श्रुतिविपर्यासं न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतेर्होष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा अतो देवा अमन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे पदं समूढमस्य पादं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः
ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरजः दिवीव चक्षुराततग्गु स्वाहा तद्विप्रासो विपन्यवो जाग्रवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवः सुव स्वाहा अदितेन्मग्गुस्थाः अनुमतेन्मग्गुस्थाः सरस्वतेन्मग्गुस्थाः देवसवितः प्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకుమము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవై పంకజ
శ్రీనివాసం చక్రం బిభ్రతమిందిరా వసుమతీం సంశోభిపార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం స్వవక్షబలసత్ శ్రీవత్సచిహ్నం భజే సుచక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రళంబసూత్రోజ్వలమాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాద్భుతశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేకకోటిబ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవాకాశాహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్ కెలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివరుణవాయుకుబేరీశానాఖ్య అష్టలోకపార్క పరిపాలితే లోకాలోకాచలవలయితే లవణేక్షుసురాసర్భిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాలమలిపుష్కరాఖ్య సప్తద్వీపదీపితే మహేంద్రమలయ సహ్యశుక్తిమదృక్షవద్వింధ్య పారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకర్మణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరుతామ్రగభస్తి పున్నాగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలక్షేత్రే శ్రీరంగస్యోత్తరదేశే శ్రీ అహోబలగరుడాచలస్య పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవతాసన్నిధౌ సకలజగత్స్రష్టుః పరార్థద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయపరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయయామే 13 ఘటికా 24 విఘటికాసు గతాసు తృతీయముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామధేయేంద్రసమయే పార్థివకూర్మ ప్రజానంత శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్ర్యాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామసరైవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణ్యాఖ్య 14 మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైకసప్తతి మహాయుగానాం 27 మహాయుగేష్వతీతేషు తదుపరి 28 మహాయుగే 28 సహస్రాన్విత 17 లక్షాబ్దే కృతయుగే యాతే 96 సహస్రాన్విత 12 లక్షాబ్దే త్రేతాయుగే యాతే 64 సహస్రాన్విత 8 లక్షాబ్దే ద్వాపరయుగే యాతే 32 సహస్రాన్విత 4 లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య శిక్షకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే మమ అనేక జన్మసో ఇహ జన్మని చ ఏతత్క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాదకాది సమస్త దుర్దక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యో తీర్య తిలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్ వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామశాంతపన వాజపేయ పౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారోప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమిలీలాసమేతస్య ఏతత్ శేషాచరణవాసనః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం
పరవ్యోహ విభవాంతర్యామ్యర్చా స్వరూపరూపగుణ విభవైశ్వర్యాదిరూపక శ్రీ విఘ్నో మునీంద్ర మతానుసారిభిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్ వశిష్టాదిభిర్దివ్య మహర్షిభిరుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణేతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందకశాంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్ఛాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార రూపకస్య శ్రీమహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే ఆంగీరస బారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయస్వకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవతః ప్రద్యుమ్నావతారకస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారోహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యోభిశోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ ద్విజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాధ్యాయినౌ అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ యజ్ఞ సూత్రోద్భవీం చతుర్వేద శాఖాధ్యాయినీం భార్గవచ్యమన ఆప్నువాన ఔరుపవేదుల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం భృగోః సంకల్పతనయాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. ఋగ్యజస్సామధర్వణయజ్ఞ సూత్రోద్భవీం చతుర్వేద శాఖాధ్యాయినీం కాశ్యపావత్సారణయుధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగణా సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనయాం కార్యప్రకృతి రూపాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణువేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రజతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంబరాः సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాः ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం నమో కళ్యాణపురుషాయ వెంకటనాయకాయ నమో నమః. శ్రీవారి కళ్యాణోత్సవంలో అద్భుతమైన ఘట్టం, అనేక శాస్త్ర రహస్యాలను తమలో దాచుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి సన్నివేశాలతో కూడిన విశేషమే మహాసంకల్పం.
మహా అంటే చాలా పెద్దదైన సంకల్పం, ఆలోచన. సంకల్పం అనే పదానికి ఆలోచన అని అర్థం. ఈ విశ్వమంతా కూడా ఆలోచనే. ఎవరి ఆలోచన అంటే ఆ పరమాత్మ యొక్క ఆలోచన. ఆ పరమాత్మ యొక్క ఆలోచన ఎలా ఉంది అనేదాన్ని వివరిస్తూ వచ్చినటువంటిది మహాసంకల్పం. చాలా పెద్దదైనటువంటి ఆలోచన. ఆయన పెద్దదైన ఆలోచన శక్తితో కూడింది. ప్రతివాడు ఆలోచిస్తాడు మానవుడు, కానీ వీడి యొక్క ఆలోచన అల్పం, కొద్దిగా. వాడి శక్తిని, వాడి మెదడు ఎంత ఉందో, వాడి శరీరం ఎంత ఉందో దానికి తగినట్లుగా మెదడు, ఆ మెదడుకు తగినట్లుగా ఆలోచన. అయితే మరి ఈ పరమాత్మ యొక్క ఏమిటి విశేషం ఆలోచన? ఆయనకు అసలు శరీరమే లేదు. విశ్వమంతా కూడా ఆయన యొక్క శరీరం. అటువంటి అంత శరీరంగా చూచినప్పుడు ఆయన సగుణ రూపుడు. ఆ శరీరం ఏ శరీరము లేదు ఆయన కన్నప్పుడు ఆయన అక్కడ బ్రహ్మతత్వం అంటున్నారు. బ్రహ్మ అంటే చాలా పెద్దది అని అర్థం. శరీరం అనేది ఎంత పెద్దది ధరించినా అది పరిమితమే. అందుకనే విశ్వము అనేది ఎంత పెద్దది, ఎంత విశాలమైనదైనా అది పరిమితమే. ఇంత పరిమితం ఎందుకు పరిమితం అంటున్నామంటే, ఇంత విశాలమైనటువంటి అనేక నక్షత్ర గోళాలతో కూడినటువంటి ఈ విశ్వాన్నంతా కూడా ఈ మహాసంకల్పంలో వర్ణించారు. ఇప్పుడు ఎలా చేశారు? దేశము, కాలము, వస్తువులు అనే 3 ప్రధానమైన విభాగాలతో మొత్తం మహాసంకల్పం సాగింది. మరి ఏ సైంటిస్టు దీన్ని సృష్టించలేడు. ఈ సృష్టించిన దాన్ని వివరిస్తూ వచ్చిన దానికి ఈ మానవుణ్ణి శాస్త్రజ్ఞుడని గొప్పవాడు అంటున్నాం. మరి దీన్ని దాన్ని సృష్టించిన వాడే పరమాత్మ సగుణ రూపంలో బ్రహ్మదేవుడుగా ఉన్నాడని చెబుతుంది ఇక్కడ చక్కగా. ఆ పరమాత్మనే బ్రహ్మరూపాన్ని ధరించి ఈ 14 భువనాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోకం అనేటువంటి 7 లోకాలు, పైలోకాలు, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం వరకు 7 లోకాలు, మధ్యలో ఉంది భూలోకం. అందుకనే దీన్ని మధ్యమలోకం అంటారు. ఈ 3 లోకాలను కలిపి ముల్లోకాలు అంటారు. ఈ ముల్లోకాలను కూడా ఎవడైతే సృష్టించాడో ఆ సృష్టికర్తగా బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క జీవనం, ఆయన యొక్క కాలం, అదంతా జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. అలా చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఇప్పుడు చక్కగా మహాసంకల్పం వివరించిన దాంట్లో ఇప్పుడు మనం ఇంద్రుడు అనేటువంటి ఇంద్రుడు ఆ బ్రహ్మగారి యొక్క 3వ యామం. ఎలాగైతే ఒక దినం 24 గంటల్లో 8 జాములు, జాము అనే యామము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. పొద్దున పూట ఉదయకాలంలో 4 యామాలు, రాత్రి కాలంలో 4 యామాలు, 8 యామాలు. ఆ మాదిరి విశ్వరచనలో చూచినప్పుడు ఇప్పుడు ఇది 3వ యామం. 3వ యామం అంటే 2వ యామం జరుగుతున్నటువంటి చివరి దశలో పురుహూతుడు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక ఇంద్రుడు. ఆ ఇంద్రుని యొక్క సామ్రాజ్యం, చక్రవర్తిత్వం, ఆయన యొక్క ధర్మ ప్రవాహం పరమాత్మ యొక్క సంకల్పానుసారం సాగుతోంది అని చెబుతూ, ఆ రచననంతా కూడా చెబుతూ దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచానికి ముడిపెడుతున్నారు. ఎన్ని దేశాలు, ఎన్ని ఖండాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా చేస్తూ ఎక్కడ దాకొచ్చారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఇక్కడ సంబంధపడేటట్లుగా ఆ మహాసంకల్పం బిగించింది అందరినీ. అంతేగా కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నా ప్రాణులు, మానవులే కాదు, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఒకే ఆకాశంలో ఈ భూగోళం మీద ఉన్నారో, మనం అనుభవిస్తూ చూస్తున్నా అందరినీ చూడలేమో, మనం చూడకపోయినా వాళ్ళందరూ ఉన్నారో, వాళ్ళందరూ ఎవడెవడి పని వాడు చేస్తున్నాడో అలాగే దాన్ని అంతా వివరించాడు మహాసంకల్పంలో. ఎట్లా? దేశం, కాలం, వస్తువులు, ఇవన్నిటికీ కూడా నామరూప క్రియలని 3 ఉన్నాయి. ఇది శాస్త్రం చాలా చక్కగా ఆ ధర్మాన్ని, ప్రవృత్తి ధర్మాన్ని చెప్పింది. ఇక్కడ నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి ఆ అంతటా ఉన్న పరమాత్మను దర్శించే వరకు ఈ లోకాలు, ఈ ఇన్ని 14 భువనాలు ఇవన్నీ నిజం. ఎప్పుడైతే నివృత్తి ధర్మంతో సమస్తాన్ని, ఎప్పుడైతే కదలనటువంటి ఒక ఆ స్క్రీన్ను మనం చూస్తామో, సినిమా ఆగిపోయింది, అప్పుడు సినిమా కనబడదు. సినిమా సాగేంత వరకు వెనకలు ఉన్నటువంటి స్క్రీన్ కనబడదు. స్క్రీన్ కనబడిందా సినిమా లేదు. ఆ సినిమా సాగినంతసేపు ఆ స్క్రీన్ ఉంటేనే సినిమా కనబడుతుంది అందరికీ.
ఎప్పుడు సినిమాను మనం చూడడం ఆపేస్తామో అప్పుడు స్క్రీన్ కనబడుతుంది. కానీ స్క్రీన్ లేకపోతే సినిమా లేదు, సినిమా లేకపోయినా స్క్రీన్ ఉంటుంది. అదే పరమాత్మ. ప్రపంచం లేకపోయినా పరమాత్మ ఉంటాడు, పరమాత్మ లేకపోతే ప్రపంచం ఉండదు, లేదు. అందుకని ఇది ఎప్పటికప్పుడు మారిపోతుంది. ఆ మారిపోతుందనే దాన్నే మహాసంకల్పంలో చాలా అద్భుతంగా చెబుతూ వచ్చి స్వామి కరుణను పట్టుకోవడానికి కావలసిన ప్రయత్నంలో భాగంగా మనం చేసే పూజలు, వ్రతాలు అన్నీ మొత్తం సమస్త శాస్త్రాలు అన్నీ దాంట్లో గుదిగుచ్చారు, బిగించారు మహర్షులు. అలా సాగించినటువంటి దాంట్లో వికనస మహర్షి చెప్పిన విధానాన్ని అనుసరించి శ్రీవారి కళ్యాణోత్సవంలో ఇదిగో ఇంతవరకు మహాసంకల్పపూర్వకంగా స్వామి చేయిదాచి కన్యాదానాన్ని చక్కగా స్వీకరించారు. మాంగళ్య పూజను ఆచార్యులు కైంకర్యపురులు చక్కగా నిర్వహించి అదిగో స్వామి యొక్క వారందరిని ఆశీర్వదిస్తూ చిరునవ్వులతో స్వామివారు మాంగళ్య ధారణ అటు రమారమణికి భూరమణికి నిర్వహిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయోజృభ్యో దధాతి శ్రియం వసానా అమృతత్వమాయన్ భవంతి సత్యాసమిధామి తద్రౌ. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిः సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాను హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యతంతునా నేనా లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. మేదినీ దేవీ వసుంధరా స్యాత్ వసుధా దేవీ వాసవీ బ్రహ్మవర్చసః పితॄణాం శ్రోత్రం విష్ణుర్మనః. హరిణ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఔపాసనాగ్నిముఖే ప్రధాన హోమం హోష్యే. అదితేను మన్యస్వ అనుమతేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవసవితః ప్రసువా అగ్నిరేతు ప్రథమో దేవతానాగుంసోస్యై ప్రజాం ముంచత మృత్యుపాశాత్
तदयगुं राजावरुणोन्मन्यतां यथेजग्स्त्रीपौत्रमघन्नरोदात् स्वाहा इमामग्निस्त्रायताङ्गारः पत्यः प्रजां मुञ्चतु मृत्युपाशात् तदयगुं राजावरुणोन्मन्यतां यथेजग्स्त्रीपौत्रमघन्नरोदात् स्वाहा इमामग्निस्त्रायताङ्गारः पत्यः प्रजामस्येन यत् दीर्घमायुः अशोन्योपस्था जीवतामस्तु माता पौत्रमानन्दमभिप्रबुध्यतां यज्ञस्वाहा इमं मे वरुणश्रुधेहमद्या च मृडया त्वामवश्यराचके स्वाहा तत्त्वायामि ब्रह्मणा वन्दमानः सदाशास्ते यजमानो हविर्भिः अहेडमानो वरुणेह बोद्धिरशकुं समान आयुः प्रमोषे स्वाहा पुन्नो अग्ने वरुणस्य विद्वान् देवस्य हेडोपजासश्रेष्ठाः यजिष्ठो वह्नितमः शोचचानो विश्वाद्वेषागुंसि प्रममुग्ध्यस्मत्स्वाहा सत्वन्नो अग्ने वमो भवोति नेदिष्ठो अस्या उषसो व्यष्टौ अवयक्ष्मनो वरुणपुनराणो वेहिमृडेकगुं सहमो नयेधि स्वाहा त्वमग्ने अयास्यजासन्मनसा हितः अयासन हव्यमोहिषे यानोद्धेभिर्जग्गु स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्ममग्गस्थाः अनुमतेन्ममग्गस्थाः सरस्वतेन्ममग्गस्थाः देवसवितः प्रासावीः ॐ भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे राजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसवा इमान् लाजानामित्यभिघार्य ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पर्जन्यस्य तुष्मेणोदस्थाममृतागुम् अनु विश्वा उत त्वया वयं धारा उदन्या इव अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पर्जन्यस्य तुष्मेणोदस्थाममृतागुम् अनु विश्वा उत त्वया वयं धारा उदन्या इव अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निर्नुमन्यताम् इयन्नार्युपब्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पर्जन्यस्य शुष्मेणोदस्थाममृतागुम् अनु विश्वा उत त्वया वयं धारा उदन्या इव अतिगाहे महिद्विषः ॐ भूः स्वाहा ॐ भुवः स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्ममग्गस्थाः अनुमतेन्ममग्गस्थाः सरस्वतेन्ममग्गस्थाः देवसवितः प्रासावीः ॐ भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृतलाजहोमान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यास न्यूनातिरिक्तसर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादिसिद्वैष्णवाहुतिर्होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधार्दधे पदं समूढमस्य भागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरजः दिवेव चक्षुराततग्गस्वाहा तद्विप्रासो विपन्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग्गस्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्ममग्गस्थाः अनुमतेन्ममग्गस्थाः सरस्वतेन्ममग्गस्थाः देवसवितः प्रासावीः ॐ भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृतसर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् एतत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व
देवसवितः प्रसुवा यदस्य कर्मणोत्करेर्संयद्वान् यो न महाकरम् अग्निष्टत्स्पष्टकृत् विद्वान् सर्वज्ञस्पष्टकं सोदङ्गरोतु स्वाहा अग्नजे स्पष्टकृते सुहृतहुताहुतीनां कामानागं समर्थचित्रे स्वाहा अग्नजय स्वाहा अग्नजय नादाज स्वाहा अग्नजय नपतजय स्वाहा प्रजापतजय स्वाहा इंद्राज स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमस्मै स्वाहा अग्नजय स्पष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतजय स्वाहा जन्म आत्मनो बिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाजुवं चक्षुराधत्तमक्ष्यो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजुन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौरार्घ्यै स्वाहा देवीभ्य स्वाहा तनोभ्य स्वाहा रथ्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कृतमत्यनोक्तं च यज्ञे यथोस्येधिषीमहि स्वाहा समिदसि तेजोसि तेजो मयिधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तर्षयः सप्तधाम प्रजाणि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तजो नीरावृणस्वाभृतेन स्वाहा अर्थधान विद्वाननुष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तकु स्वाहा वेदर्भक्तकु स्वाहा द्योर्भक्तकु स्वाहा पृथिवीर्भक्तकु स्वाहा ओषधि वनस्पतिगन्धर्वात् सरसस्यैव भक्तकु स्वाहा अग्निर्जीर्णकु स्वाहा वेदर्जीर्णकु स्वाहा द्योर्जीर्णकु स्वाहा पृथिवीजीर्णकु स्वाहा ओषधि वनस्पतिगन्धर्वात् सरसस्यैव जीर्णकु स्वाहा समङ्क्तां बर्हिर्हविषा घृतेन समादित्यैर्वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तान् दिव्यन्नभो गच्छतु यत् स्वाहा वरिशिष्ठाकः परेष्ठोग्रह्मचो अपावधीन् द्वेषमचो अपावधाज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा दक्षिणतः परिधिमपनया पश्चिमतः परिधिमपनया उत्तरतः परिधिमपनया दक्षिणतो विष्णोः सदनमसि पश्चिमतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूह्य ग्रन्थीन् विसृज्य अद्भिः प्रोक्ष्य उपस्पृश्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्थदिवं गच्छततो नो वृष्टिमेरज स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोर्भूतिः आदित्यः सोमे नमः त्रयायुषं जमदग्ने त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भुवस्थान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्यक्षजा यजिन्वथा आपो जनयथा च नः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहगुं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रयन्द्रयं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु ॐ च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै त उपयत्तेऽतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा विशुद्धहारमुपाग्नजे जातवेदसे भगवान् प्रज्वलित ॐ नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं उदासना युद्धितं तमया देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां श्रीकृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्य सकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्रीभूमिनिलासमेत श्रीश्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादीर्घ्यासं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
భగవత్ సమారోపణం సర్వం శ్రీ భూమిలీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో భగవతే కళ్యాణకాంతాయ సప్తగిరి సుందరాయ నమో నమః. అందమైన అయ్యవారు అద్భుతమైన కార్యాలను సాధించి అలవోకగా మెప్పించడంలో లోకాలను అందివేసిన చేయి. ఎంతటి గంభీరుడో అంతటి ఆ సౌందర్య పురుషుడు, ఎంతటి సౌందర్యమో అంతటి సానుకూలత. కాబట్టే తాను తన అద్భుతమైన భావంతో తనను ఉపచరించినటువంటి ఆ గోదాదేవిని అనుగ్రహించి 1000 ఏనుగులతో రక్షించినట్లుగా సాగిన వారణమాయర పాసుర విశేషాలు, వాటిని చక్కగా అనుసంధానం చేస్తుండగా జియంగారు ప్రతినిధులు కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి సాంప్రదాయిక విశేషాన్ని నిర్వహించుకొని విశ్వాన్ని ఆశీర్వదించారు స్వామి. ఇప్పుడు తాను ధరించినటువంటి శ్రేష్టమైన ఆ గజపుష్పమాలా విశేషాన్ని కళ్యాణమాలా పరివర్తనం అనేటువంటి ఆ సాంప్రదాయిక మర్యాదలో భాగంగా కళ్యాణోత్సవంలో, శ్రీవారి కళ్యాణోత్సవంలో శ్రీవారు ఆ రమణీమణికి చక్కగా రమారమణికి అందించారు కళ్యాణమాలను. ఆ తల్లి స్వీకరించి ధరించి ఎంతో సంతోషంగా తిరిగి నాయకుడైనటువంటి స్వామివారి కంఠసీమకే ఆ పుష్పమాల విశేషాన్ని చక్కగా అందించారు. చిరునవ్వులతో శ్రీవారు ఆ చక్కని కళ్యాణమాలను తాము ధరించి గొప్ప సంతోషంతో తనను ఉపాసించేటువంటి తన యొక్క భాగస్వామినిగా ప్రకాశించే తన శక్తి రూపమే అయిన శ్రీ భూమహాలక్ష్మి వారి దివ్య కంఠానికి అదిగో ఆ కళ్యాణమాలను చక్కగా అందిస్తూ ఉన్నారు స్వామివారు. ఆ భూమాత ఎంతో ప్రియంగా దివ్యమైన కంకణ విశేషాలతో ప్రకాశిస్తున్నటువంటి చేతులతో స్వామివారు అందించిన ఆ దివ్య మాలా విశేషాన్ని స్వీకరించి తాము ధరించి తమ హృదయ నాయకుడైనటువంటి స్వామికే తిరిగి ఆ కళ్యాణ గజపుష్పమాలను చక్కగా అందించారు. అదిగో చిరునవ్వులతో దేవదేవుడు చక్కగా కళ్యాణమాలను స్వీకరించి ధరిస్తూ కరతాళ ధ్వనులతో గోవింద నామస్మరణలతో తనను ఉపచరించేటువంటి సమస్త భక్తులను కూడా ఆశీర్వదించి అనుగ్రహిస్తూ గోవింద నామస్మరణ పూర్వకంగా భక్తుల యొక్క కామనలనంతా కూడా తాను చక్కగా తీరుస్తూ ఉండగా ఆ అమ్మలు ఇరువురు కూడా స్వామికి ఇరుపక్కలా చేరి భక్తుల కరతాళ ధ్వనుల మధ్య గోవింద నామస్మరణల మధ్య పిడికిట తలంబ్రాలతో స్వామివారు అన్నమయ్య అందించిన కీర్తనా విశేషంతో తర్వాత సాంప్రదాయిక మర్యాద అయిన అక్షతారోపణం అనే విశేషాన్ని ఘంటానాదాల మధ్య స్వీకరిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి
తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి